శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలంటే ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి తీసుకోవడం ద్వారా వారు నిర్వహించే కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా తాము చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది యువత బెట్టింగ్లకు పాల్పడుతుండగా మరికొంతమంది దీనిని ఆదాయ వనరుగా చూస్తున్నారని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. బెట్టింగ్కు సంబంధించి రకరకాల యాప్లు వచ్చాయని, ఒక గ్రూప్గా కాకుండా వ్యక్తిగతంగా బెట్టింగ్లకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. బెట్టింగ్ యాప్స్ ఉపయోగించినా దానిలో ఇన్వాల్వ్ అయినా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కొంతమందిని అదుపులోకి తీసుకుని లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోరారు. కొప్పోల్ ఫ్లైఓవర్ వద్ద, మంగమ్మ కాలేజీ వద్ద కొంతమంది యూత్ బైక్ రేస్ నిర్వహిస్తున్నారని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. కొప్పోల్ ఫ్లైఓవర్ వద్ద బైక్ రేస్కు సిద్ధమవుతున్న వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. బైక్ రేస్ అనేది ప్రాణాలతో ముడిపడి ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు ఇవ్వద్దని కోరారు. తాము పదే పదే కౌన్సిలింగ్ ఇవ్వమని, ఎవరైనా మాట వినుకుంటే చట్ట ప్రకారం వెళ్తామని హెచ్చరించారు. ఇలాంటి రేసులో పాల్గొని కేసు లేని వారి భవిష్యత్తు నాశనం అవుతుందని డీఎస్పీ హెచ్చరించారు. భవిష్యత్తులో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావన్నారు. ప్రతి నెల కూడాను మనకు 30 పోలీస్ యాక్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరుగుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఎక్కడైనా సరే, అదే సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ర్యాలీలు కానీ, ప్రాసెషన్స్ లేదు అని అంటే సమావేశాలు ఇలాంటివి జరుపుకోవాలి అని అంటే తప్పనిసరిగా కన్సర్న్ ఎస్డిపిఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని పోలీసు వారికి ముందస్తుగా కనుక అప్లై చేసి ఉన్నట్లయితే మేము రూట్ ఫిక్స్ చేయటము, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేసుకోవటం, అలాంటివి ఏర్పాట్లు చేసుకోవటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముందస్తు అనుమతి తీసుకోవటం అనేది ఇది ప్రతి నెల 1వ తేదీ నుంచి ఆ నెల ఎండింగ్ వరకు కూడా 31వ తేదీ అయితే 31, ఒకవేళ ఫిబ్రవరి అయితే 28వ తేదీ వరకు ఇట్లా ఆర్డర్స్ అమల్లో ఉంటాయి. ఇది అందరూ కూడాను గమనించాలా. రెండోది వచ్చేసి మనకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. ఇంకా 1 మంత్ దాకా ఇది నడిచే అవకాశం ఉంది కనుక యూత్ అందరూ చాలామంది బెట్టింగ్కు కొంతమంది అలవాటు పడి ఉన్నారు. కొంతమంది దీన్నే ఆదాయ వనరుగా చేసుకొని యూత్ని ఈ నెట్లోకి లాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా కూడాను బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన ఇప్పుడే ముందుగానే హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఉపయోగించినా లేదు అని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడాను వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ సీజన్ బిగినింగ్లోనే కొన్ని ప్లేసెస్లో మేము రైడ్స్ కండక్ట్ చేసి కొంతమందిని కూడాను హోల్డ్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవటం జరిగింది. కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా గమనించాలా, యూత్ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్లకు మా పోలీస్ వైపు నుంచి అప్పీలు. ఇక మీదట కూడాను అన్ని ప్లేసెస్లో మాకు అనుమానం ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడాను రైడ్స్ కండక్ట్ చేయటం జరిగింది. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దొరికితే మాత్రం వాళ్ళ మీద తప్పనిసరిగా సీరియస్గా లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. మూడోది వచ్చేసి మనకు కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర మంగమ్మ కాలేజీ ఏరియాలో కొంతమంది యూత్ బైక్ రేసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ లైఫ్ రిస్క్ తోటి ముడిపడి ఉన్నటువంటి అంశం. తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లల్ని మైనర్స్ అయినట్లయితే కనుక వాళ్లకు వెహికల్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఇలాంటి రేసుల్లో పాల్గొని లైఫ్ రిస్క్ అవుతుంది. తర్వాత పోలీస్ కేసులు అయినట్లయితే చదువుకునేటటువంటి వాళ్ళైతే రేపు వాళ్ళ భవిష్యత్తులో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కైనా లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కూడాను ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మేము నిన్న కూడాను అంటే 31వ తేదీ కూడాను కొప్పోల్ ఫ్లైఓవర్ దగ్గర రైసింగ్కి వచ్చినటువంటి కొంతమందిని హోల్డ్ చేయటం జరిగింది. వాళ్ళందరినీ కూడాను వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి కూడాను కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. అయితే పదే రిపీటెడ్గా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ పోవటం అయితే కుదరదు. ఇక మీదట లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు గమనించాలా, యూత్ కూడాను ఇది గమనించి అది మానుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.
తర్వాత ఇంకొకటి మనకు సమ్మరు మొదలైంది ఆల్రెడీ. ఈ సమ్మర్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే హౌస్ బ్రేకింగ్స్ అట్లా జరిగే అవకాశం ఉంది కనుక పబ్లిక్ అందరికీ పోలీస్ వైపు నుంచి మా అప్పీల్ ఏమిటి అని అంటే, ఇంట్లో విలువైనటువంటి వస్తువులు అంటే గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ మీకు అవన్నీ కూడాను మీకు ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకర్స్ అవైలబిలిటీ ఉంది. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఆ బ్యాంకులో లాకరు తీసుకొని దాంట్లో దాచిపెట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడాను డిజిటల్ ట్రాన్సాక్షన్సే అవుతున్నాయి కనుక పేమెంట్స్ అన్నీ కూడాను ఎక్కువ ఇంట్లో నగదు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కనుక ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మీరు బ్యాంకులోనే డిపాజిట్ చేసుకొని ఉంటే మనకు ఏదన్నా హౌస్ బ్రేక్ అయ్యి అఫెన్స్ జరిగినప్పటికీ కూడా మనం ప్రాపర్టీ కోల్పోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అందరూ గమనించాలా. తర్వాత ఇంకొకటి వచ్చేసి కొంతమంది బయటికి వెళ్ళేటటువంటి వేరే టూర్కి వెళ్ళటం కానీ వేరే విలేజెస్కి వెళ్ళటం కానీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు 1 or 2 days కనుక మీ ఆప్షన్స్ ఉన్నట్లయితే ఇది గమనించినటువంటి అఫెండర్స్ అది ఆ లాక్ బ్రేక్ చేసేటటువంటి అవకాశం ఉంది. కనుక మీరు అలా వెళ్తున్నట్లయితే మీరు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే నైట్ పెట్రోలింగ్ తిరుగుతున్నటువంటి మా వాళ్ళను కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటి మీద కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం జరుగుతుంది. పబ్లిక్ ఇది అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.